ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ బోయిటీస్ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. చర్చల అనంతరం హైదరాబాద్లో క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించాలని ఇక బోయిటీస్ నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని ఒప్పందానికి వచ్చారు. హైదరాబాద్లో తమ జాయిటీస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించే నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని, అలాగే వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని రేవంత్ తెలిపారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ బోయిటీస్ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. చర్చల అనంతరం హైదరాబాద్లో క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించాలని బోయిటీస్ నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని ఒప్పందానికి వచ్చారు. హైదరాబాద్లో తమ జాయిటీస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని, అలాగే వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని రేవంత్ తెలిపారు.